ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఉదయం 10:30కు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీస్కు వెళ్లనున్నారు. కేటీఆర్ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేటు సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండీఏ నిధులపైనే కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయుడి, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే మార్క్ చేశారు ఈడీ అధికారులు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని హెచ్ఎండీఏ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ పైనే ఫోకస్ చేశారు. ముఖ్యంగా బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో జరిగిన ఒప్పందాలు, ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నారు. కేటీఆర్ విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన సీఎస్ కు రాసిన లెటర్తో పాటు హైకోర్టుకి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముందుగా కేటీఆర్ ఇచ్చే సమాచారం రికార్డ్ చేసుకుని ఆ తర్వాత విచారించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఇంకా ఫారిన్ కంపెనీలకు జరిగిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండీఏ సహా ఎంఏయుడి నుంచి పూర్తి రికార్డులు సేకరించింది. హెచ్ఎండీఏకు చెందిన 55 కోట్లలో 45.71 కోట్లు బ్రిటన్కు తరలించడంతో పాటు ఇతర ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా యాక్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి 8న, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 9న ఈడీ అధికారులు విచారించారు. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్ నుంచి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ వరకు భద్రతను ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏసీబీ. విచారణ షెడ్యూల్ను రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో మరికొద్ది సేపట్లో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే మనం బషీర్బాగు ఈడీ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు పోలీసులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓవైపున కేటీఆర్ వస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన అనుచరగణం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరికి అనుమతి లేదు. అదేవిధంగా కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక ఎక్కడికక్కడ భారీ ఎత్తున భద్రత సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే చాలా పక్కా ప్లానింగ్ తోటి కూడా మొత్తం ఈడీకి సంబంధించినటువంటి ఆఫీస్ పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున భద్రత కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణి పార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులను మాత్రము ఈ పరిసర ప్రాంతాలకు అనుమతించబోమంటూ కూడా ఇప్పటికే పోలీసులు పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా చూసినట్టయితే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఇప్పటికే అంటే ఓవైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమం, మరోవైపున చూసినట్టయితే ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఆర్ నమోదు చేసి ఇప్పటికీ ఈ కేసులో ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమారు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో నిందితులుగా ఉన్నారు. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ అయ్యాయో ఆ బదిలీకి సంబంధించిన వ్యవహారంలో పలు అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఇందులో చూసినట్టయితే ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ను 9వ తేదీన విచారణ కొనసాగించింది. అదేవిధంగా మిగతా ఇద్దరైనటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక ఇందులో చూసినట్టయితే ఈడీ ప్రధానంగా పలుకు సంబంధించిన అభియోగాలపైన అంటే ఫెమా, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలోనే ప్రధానంగా దృష్టి సారించింది. అదే నిధులకు సంబంధించిన మళ్లింపు వ్యవహారంలో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఫెమాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు అనే విషయాలపైననే ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇటు కేటీఆర్ను విచారించనున్నది. ఇప్పటివరకు జరిగిన అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులకు సంబంధించి 55 కోట్ల బదిలీ అయ్యిందో ఆ బదిలీకి సంబంధించిన వ్యవహారంలో ఆర్బీఐ గైడ్లైన్స్ను
ఏ విధంగా వైలేషన్ చేశారు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి లేకుండా నిధులకు సంబంధించిన మళ్లింపు వ్యవహారంలో ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ కొనసాగాయనే విషయంపైననే ప్రధానంగా ఫేమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించిన యాక్ట్ల పైననే ప్రధానంగా కేటీఆర్ను విచారించనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అదేవిధంగా నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఈ ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలు బ్యాంకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ స్టేట్మెంటు ఏదైతే ప్రాథమిక సంబంధించినటువంటి ఆధారాలు ఏసీబీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా ఇందులో మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలపైన ప్రధానంగా కేటీఆర్ను విచారించనున్నారు. దానికి సంబంధించినటువంటి వివిధ డాక్యుమెంటేషన్స్, వివిధ ఆధారాలన్నింటినీ కూడా కేటీఆర్ ముందుంచి కూడా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. అదేవిధంగా కేటీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు రికార్డు చేసేందుకు ఇటు ఈడీ బృందం కూడా సంసిద్ధమైంది. అదేవిధంగా కేటీఆర్ ఒక్కరు మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పినటువంటి క్రమంలో ఇక ఆయన మరికొద్ది సేపట్లో నందీనగర్ నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసు బలగాలు మోహరించారు. అదేవిధంగా స్ట్రిక్ట్లీగా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఈడీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నింటిని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే భద్రతాపరమైనటువంటి వ్యవహారాలలో పలు విధాలుగా ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్, క్విక్లీ రియాక్షన్ టీంలంతా కూడా ఎక్కడికక్కడ మోహరిస్తున్నారు. బందోబస్తుకు సంబంధించిన వ్యవహారాలలో చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ అధికారులు, అదేవిధంగా మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నింటిని కూడా ఓ వైపున సీసీ కెమెరాల నిఘా నేత్రంలో కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. మరోవైపున ఇక్కడ ఎలాంటి ఆందోళనలు కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి వాటికి అనుమతి లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కొనసాగుతుంది. మొత్తానికి 3 అంచెల భద్రతా విధానంలో కూడా భద్రత సంబంధించిన విషయాలపైన ప్రధానంగా సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు అదేవిధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిఘా కొనసాగుతుంది అనేది మాత్రం ఇటు పోలీసు ఉన్నతాధికారుల నుంచి మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో నందీనగర్ నుంచి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఎదుట ఆఫీసుకు విచారణ హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఓ వైపున ఈడీకి సంబంధించినటువంటి బృందం ఇప్పటికే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపున ఇక మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఈడీ ఆఫీస్కు రానున్నారు. ఓటిస్ట్